యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు చెల్లిస్తుంటున్నానండి. ఈ యొక్క సమయంలో దేవుడు నాకు ఇచ్చిన కృపను బట్టి ఆయన పాదాలకు వేలాది వందనాలు చెల్లిస్తుంటున్నాను. మరి ముఖ్యంగా మనం గమనించినట్లయితే ఈ ప్రపంచంలో ఎవరు నిజమైన హీరోలు, లేకుంటే ఎవరు నిజమైన రక్షణ కలగజేసే వాళ్ళు అంటే ఇతరులను రక్షించే వాళ్ళని మనం హీరోలు అంటాం కదండి. కాబట్టి ఎవరు నిజంగా హీరోలు, ఎవరు నిజంగా ఇతరులను రక్షించే వాళ్ళు అని మనం గమనించినట్లయితే దీన వ్యవస్థ, పాత బట్టలు, మరి ఒంటరితనము, పేదరికము ఇలాంటివి కలిగి ఉండి మరి మనం ఎంతో ఫీల్ అవుతుంటాం, అంటే బాధపడుతూ ఉంటాం. దీనిని గమనించినట్లయితే నేను చాలా సందర్భాలలో ప్రార్థన చేయగా మరి ఆలోచన చేసి ప్రార్థన చేయగా దేవుడు ఒక విషయాన్ని జ్ఞాపకం చేశాడనమాట. అదేంటంటే, నీవు ఆశీర్వదించబడుతువు, ఘనకార్యములు పూనుకొని విజయం పొందుతువు అనే మాటను నాకు ఇచ్చాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఘనకార్యములు చేయుదువు అంటే ఏ వ్యక్తి అయి ఉండాలా? ఒక వ్యక్తి పరాక్రమశాలి, లేకుంటే శక్తి సంపన్నుడైతేనే ఘనకార్యములు చేయగలుగుతుంది. కాబట్టి అంతేకాకుండా ఒక క్రైస్తవుడిగా నిజంగా మనమే కథానాయకులుగా ఉంటాము. మనం ఇతరులను చూచి ఫీల్ అవ్వడం, హీరోలు అనేబడేవాళ్ళు నటించి హీరోలుగా పేరు తెచ్చుకుంటారు, కానీ వాళ్ళలో హీరోయిజం లేకుంటే నిజంగా ఆత్మలో నడిపింపు, ఇతరులను రక్షించే భావోద్వేగాలు ఉండవు. ఈనాటి హీరోయిజాన్ని గమనిస్తే ఎక్కడ లేని కల్మషము, వాళ్ళ చేతనే చేయించడము, మరి ఇంకా కాస్త నైతిక విలువలను పోగొట్టుకునే విధంగా హీరోయిజం ఉంటుంది. కాబట్టి వీళ్ళను హీరోలు అనలేము. వాళ్ళు డబ్బు కోసం నటిస్తారు, వాళ్ళ జీవితంలో నిజంగా హీరోలుగా ఉండలేరు. ఎందుకు అని నన్ను అడిగినట్లయితే, ఓన్లీ వాళ్ళు డబ్బు కోసం నటిస్తారు. ఆ తర్వాత వాళ్ళ వల్ల చాలామంది యూత్ లేకుంటే యవనస్తురాళ్ళు ప్రభావితం అవుతారు. మరీ విడ్డూరంగా ఈ యొక్క దినాలలో లేకుంటే ఈ రోజులలో నటన అనే పేరుతో నిజంగానే నటిస్తుంటున్నారు. సో అది నటన అనేసి సెన్సార్ చేసి చూపిస్తుంటున్నారు. సో వీళ్ళను పేరుకు మాత్రమే హీరోలు అంటారు, కానీ వీళ్ళు హీరోలు కాదు, వీళ్ళు నటించేవాళ్ళు. ఇంకొక కేటగిరీ ఉంది, అది వచ్చి అన్ఎక్స్పెక్టెడ్గా ఇతరులను రక్షించే వ్యక్తులు. అన్ఎక్స్పెక్టెడ్గా ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు, హఠాత్తుగా ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు ఇతరులను రక్షించే వాళ్ళు ఉంటారు. ఎవరికన్నా ఇలాంటి వాళ్ళు కంటపడితే మూడో వ్యక్తి ఆ యొక్క దృశ్యాన్ని రికార్డింగ్ చేసి యూట్యూబ్లోనూ ఫేస్బుక్లలోనూ పెడతారు. ఈ కేటగిరీ అన్ఎక్స్పెక్టెడ్గా జరిగే సందర్భాన్ని బట్టి వీళ్ళు బయటకు వస్తారు. సో వాళ్ళు ఇతరుల ప్రాణాలను అప్పటికి ఆ సమయానికి రక్షించగలుగుతారు. వాళ్ళు కొద్దిగా గొప్ప వాళ్ళనేసి చెప్పవచ్చు. అయితే మూడో కేటగిరీ చాలా ఇంపార్టెంట్ కేటగిరీ. ఆ కేటగిరీ క్రైస్తవులైన మనము ఎప్పుడైతే యేసుక్రీస్తుని అంగీకరించుంటామో మనం నీతివంతులుగా తీర్చబడుతూ ఇతరులను స్వార్థ ద్వారా వాళ్ళకు స్వార్థ వెలుగులోనికి నడిపించడం జరుగుతుంది. అంటే ఈ లోకరీత్యా వాళ్ళ ప్రాణాలను కాపాడుతుంటున్నాము. ఆ తర్వాత ఆత్మరీత్యా చిరంజీవి తత్వము, అంటే యుగయుగాలు జీవించేటట్టుగా మనము చేస్తుంటున్నాం. కాబట్టి మనము ఏ స్థితిలో ఉన్నా యేసు ద్వారా మనము రక్షించబడి ఇతరులను ఎలాగా సువార్తలోనికి నడిపించాలనే ఆలోచన కలిగి వారి కొరకు నిత్యము ప్రార్థన చేస్తుంటాము. కాబట్టి పరిశుద్ధ గ్రంథంలో ఈ విధంగా రాయబడింది, ఒక పాపి మారు మనుషుల విషయమై మరి పరలోకమంతా దేవదూతలందరూ సంతోషిస్తారని ఎందుకు రాయబడిందంటే, మనము రక్షించబడిన తర్వాత ఇతరులను రక్షించే యొక్క గుణము మనం నేర్చుకుంటాం. అంటే ఇతరులను రక్షించే విధంగా వాక్యానుసారంగా మనం జీవిస్తాం, ఇతరులను రక్షించే విధంగా మనము మారుతాం. కాబట్టి ఎప్పటికీ గమనించండి ప్రియమైన వారలారా, సీరియల్లో నటించే వాళ్ళు, సినిమాలలో నటించే వాళ్ళు నిజమైన హీరోలు కాదు. వాళ్ళు నటన చేస్తారు, లేకుంటే
వీడియో తీసేటప్పుడు లేకుంటే సినిమా షూటింగ్ తీసేటప్పుడు నిజంగా ప్రవర్తించి సెన్సార్ చేసి ఆ తర్వాత అది సినిమా అంటారు. వీళ్ళ వల్ల నైతిక విలువలు చాలా కథ రాసే వాళ్ళు వీళ్ళు చాలా ప్రమాదకరంగా మారిపోయారు. లోకపు పోకడలతో ఉండిపోతుంటున్నారు. ఏం జరుగుతుందో ఏమవుతుందో, వాళ్ళ తరం ఏమవుతుందో, లేకుంటే ఆ నటించే వాళ్ళు ఏమవుతారో కాదు, కానీ ఎంటర్టైన్మెంట్ అనే పేరుతో డబ్బులు పోసుకుంటున్నారు, కానీ నైతిక విలువలను వాళ్ళు పూర్తిగా మర్చిపోతుంటున్నారు. అంటే ఆ యొక్క లక్షణాలు, పురుషునికి ఉండవలసిన లక్షణాలు, స్త్రీలకు ఉండవలసిన లక్షణాలు పూర్తిగా మర్చిపోయి నటిస్తుంటున్నారు. వీళ్ళని మనం హీరోలుగా ఎంచుకుంటున్నాం, అంటే హీరోలుగా ఫాలో అప్ చేస్తుంటున్నారు చాలామంది. కానీ భారతదేశపు సాంప్రదాయాలన్నిటిని మర్చి ఫారిన్ ఆ యొక్క అసహ్యమైన వస్త్రాలు వేసుకొని వీళ్ళు నటిస్తుంటున్నారు. చాలా ఘోరమైన విషయం. సరే, ఈ యొక్క భాగాన్ని పక్కన పెడతాం. ఈ యొక్క భాగం మనకు సంబంధించినది కాదు. ఎవరైతే ఈ విధంగా చేస్తున్నారో వాళ్ళందరూ రక్షించబడాలన్నది నా ఆశ తప్ప వాళ్ళని విమర్శించాలన్న ఉద్దేశం కాదు. నిజమైన కథానాయకుడు ఎవరంటే నీవే అనేసి నేను చెప్పగలుగుతాను. నిజమైన క్రైస్తవుడు అయిన నీవే, నిజంగా యేసుక్రీస్తు దగ్గర పాప క్షమాపణ పొంది పరిశుద్ధాత్మను పొంది ఆత్మ ప్రత్యక్షత కలిగిన నీవే నిజమైన క్రైస్తవుడు అనేసి నేను చెప్పగలుగుతాను. ఎందుకంటే నీలో మాత్రమే మరి యేసు లక్షణాలు ఉంటాయి. నీలో మాత్రమే శ్రమ అనే మనస్సుని ఆయుధంగా ధరించే లక్షణం ఉంటుంది. ఇతరులైతే ఫస్ట్ కేటగిరీ సినిమా హీరోలు అయితే లగ్జరీగా ఉంటారు. వాళ్ళు షూటింగ్ చేసేసి తర్వాత వాళ్ళ ఇళ్ళకి వెళ్ళిపోయి అక్కడ లగ్జరీ హౌస్లలో ఉంటారు. ఇది ఫస్ట్ కేటగిరీ. సెకండ్ కేటగిరీ అన్ఎక్స్పెక్టెడ్గా జరిగే సంఘటనల్లో వీళ్ళు హీరోలుగా నిలబడి ఇతరులను రక్షిస్తారు. ఆ తర్వాత వీళ్ళు వెళ్ళిపోతారు. అయితే క్రైస్తవుడు, నిజమైన క్రైస్తవుడు ఎవడైతే నిజమైన క్రైస్తవుడు అయి ఉంటాడో, యేసుని అంగీకరించుంటాడో అతడు శ్రమ అనే మనస్సుని ఆయుధంగా ధరించి కష్టాలలో నష్టాలలో ఇతరుల కొరకు ప్రార్థన చేసి ఒక పూట అన్నము ఉన్నను, ఒకరోజు అన్నం లేకున్నను, మరి శ్రమలకు ఓర్చి ఇతరుల చేత అసహ్యమైన మాటలు అనిపించుకొని ఏం దున్నపోతు లెక్కన ఉంటున్నావు, పోయి ఏదైనా జాబ్ చేసుకోవచ్చు, ఈ యొక్క పాస్టరింగ్ చేస్తూ తింటున్నావు, సిగ్గులేదా అనేసి అనేవాళ్ళు ఉంటారు. కానీ వాళ్ళకు తెలియదు ఈయన చాలా విలువైన జాబ్, లేకుంటే సాఫ్ట్వేరు, లేకుంటే మంచి ఉద్యోగము, గవర్నమెంట్ ఉద్యోగము, దేవుని సేవకై వదిలేసి కష్టపడుతున్నానంటే వీళ్ళకి తెలియదు. క్రైస్తవులని విమర్శించే విధంగా మరి ఉంటుండగా, కానీ ఆ కష్టాలలో ఆ నష్టాలలో మరి వేదనల్లో స్వార్థ ప్రకటించి ఇతరుల కొరకు కష్టంతో ప్రార్థన చేసి కన్నీళ్లతో ప్రార్థన చేసి వాళ్ళను రక్షించగలిగిన నీవే నిజమైన కథానాయకుడని నేను చెప్పవలసి వస్తుంది. ప్రియమైన సహోదరులారా, మీరు చాలా సందర్భాలలో ఇంకొక విషయం మీకు చెప్పాల్సిన విషయం ఏదంటే, మీ యొక్క దృష్టి ముఖ్యంగా మీ యొక్క స్నేహితుల పైన, స్నేహితురాండ్ర పైన, ఆ తర్వాత బంధువులు, పొరుగువారు, ఇరుగువారు, వీళ్ళపైన దృష్టి పెట్టి వాళ్ళకు కూడా మీరు సువార్త చెప్పాలని నా యొక్క ఆశగా ఉంటున్నది. ఈ సందర్భంలో నా యొక్క సాక్ష్యం కూడా, చిన్న సాక్ష్యం చెప్పాలనుకుంటున్నాను. గత 2 వారాలుగా నేను హెల్త్ పరంగా చాలా ఇబ్బంది పడ్డాను. ఎందుకంటే హఠాత్తుగా ఈ ఎడం చేయి పైన, అంటే నిద్రలో ఈ యొక్క ఎడం చేయి పైన నా యొక్క శరీరం ఆడడం వలన రక్త ప్రసరణ ఎక్కడికక్కడ ఆగిపోయింది. సడన్గా రాత్రి 11:30కు హాస్పిటల్ పోయి చెక్ చేసుకునే చూస్తే రిపోర్ట్స్ అన్నీ నార్మల్గా ఉంటున్నది. అయితే విపరీతమైన బాడీ పెయిన్స్ ఉండడం వల్ల బ్లడ్ టెస్ట్ చేసుకొని ట్రీట్మెంట్ తీసుకొని, మరి ఆ వేదన, ఆ బాధ, ఆ మధ్యరాత్రిలో జీవితంలో మొదటిసారిగా నేను పడిన వేదన అని నేను చెప్పగలుగుతాను. అయితే దేవుడు నమ్మదగిన వాడు. అనేక నెలల కిందటే, లేకుంటే చాలా రోజుల కిందటే వాగ్దానం ఇచ్చిన దేవుడు. భయపడకము, ధైర్యంగా ఉందనేసి. కాబట్టి దేవుడు తన విశ్వాస్యతను కనపరచగలిగిన దేవుడు మన ఎడల. కాబట్టి నేనేమంటున్నానంటే, నీవే నిజమైన క్రైస్తవుడు, లేకుంటే నీవే నిజమైన కథానాయకుశంలో ఎవ్వరూ లేరు. నీవే నిజమైన
కథానాయకుడే. నీ వలనే సమస్తము సాధ్యమవుతుంది. నీవు పోరాడితేనే ఇతరులు రక్షించబడతారు. నీవు ప్రార్థన చేస్తేనే, నీవు సువార్త చెప్తేనే ఇతరులు వెలుగులోనికి వస్తారు. కాబట్టి నీవు ధైర్యంగా ఉండాలని నా మనవి ఈ యొక్క సందేశం కూడా. ఎందుకంటే గత కాలంలో నేను కూడా చాలా బాధపడుతూ సువార్త సేవ చేసేవాడిని, మరి ఏడుస్తూ మరి విత్తనాలు విత్తేవాడిని. కీర్తనల గ్రంథం ప్రకారంగా పిడికడి విత్తనాలు ఏడుస్తూ విత్తువారు సంతోషముగా పంట కోయుదురని రాయబడిన ప్రకారంగా విత్తేవాడిని, స్వార్థ సేవ చేసేవాడిని. ఒంటరితనము, ఆ తర్వాత సంపూర్ణ సేవలు ఉండడం వల్ల విపరీతమైన కష్టాలు, బాధలు ఉండేటివి. అయితే దేవుడు నమ్మదగిన దేవుడుగా నడిపించే వాడుగా ఉన్నాడు. కాబట్టి నేను అనుకునేవాడిని, ఎందుకు ఈ క్రైస్తవ్యంలో ఎంతో గొప్పగా ఉంటున్న వ్యక్తులు దేవుని నమ్ముకున్న తర్వాత సామాన్యం కన్నా అతి సామాన్యమైన వ్యక్తులు అయిపోయి ఇతరుల చేత అవమానించబడతారు ఎందుకు? లేకుంటే సంఘాల చేతనే వాళ్ళు ఆత్మీయంగా పెరిగిన సంఘాల చేతనే హింసించబడతారు ఎందుకు? యోసేపులాగా మరి తండ్రి గద్దింపు, అన్నదమ్ముల ద్వేషము ఎందుకు? సొంత వాళ్ళే ఎందుకు? నా మటుకైతే నేను చెప్పగలను, దాదాపుగా నేను ప్రేమించిన సంఘాలు దాదాపు 4-5 మంది దాదాపు నన్ను సంఘంలో నుండి త్రోసివేశారనే చెప్పగలుగుతాను. సంఘంలో ఉండద్దు, సంఘంలోకి రావద్దు, సంఘంలో నివాసము చేయకూడదు, ఇలాంటి ఇబ్బంది పెట్టిన వాళ్ళు చాలామంది ఉంటున్నారు. అయితే నేను బాధపడే విషయం ఏంటంటే, దేవుని సన్నిధిని నేను పోగొట్టుకుంటున్నాను అనేసి తప్ప, వాళ్ళు మరి ఎంతో నమ్మకంగా పనిచేసిన దానికి బహుమతి ఏదంటే సంఘం నుండి వెలుపట వేసేయడం. కాబట్టి నేనేమంటున్నానంటే, నీవు దేవుని బట్టి ధైర్యం తెచ్చుకో. ఎందుకు వీళ్ళు ఇలాగా చేస్తారంటే, నీకు ఏమన్నా యోసేపులాగా కళలు వచ్చిండవచ్చు, దేవుడు ఇచ్చిండవచ్చు, లేకుంటే దేవుడు నిన్ను ఉన్నత స్థాయిలోనికి బ్రదర్, కళలు దర్శనాలు ఇస్తేనే దేవుడు ఉన్నత స్థాయిలోనికి తీసుకొస్తాడా? మేము స్వార్థ ప్రకటిస్తే మేము నిజమైన హీరోలం కాదని మీరు నన్ను అడిగినట్లయితే, మీరే ముఖ్యమైన హీరోలు. మీరే. ఎవడు గొప్ప దైవ సేవకుడు అవుతాడంటే, వాడికి ఈ లోకంలో పాపము వాడు చేతకాని వాడిగా ఉంటాడు. ఇది నేను చెప్పే విషయం కాదు. మరి పౌలే ఒక సందర్భంలో అంటాడు, మరి గనులను అవమానపరచడానికి బలహీనులను దేవుడు ఎన్నుకుంటాడనేసి ఆయన ఒక సందర్భంలో అంటాడు. కాబట్టి నేనేమంటున్నానంటే, నీ యొక్క పట్టుదల, నీ యొక్క ధైర్యం నువ్వు విడవకోకుండా స్వార్థ సేవ చెయ్యి. గొప్పవాళ్ళు, గొప్ప దైవ సేవకులు ఎలాంటి సేవ చేసినా, నీవు చిన్న సేవ చేసినా అన్నీ సమానంగా ఉంటుంది. దీంతేమి గొప్ప విషయం అంటూ ఏమీ ఉండదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళకిచ్చిన తలాంతులు వాళ్ళవి, మనకిచ్చిన తలాంతులు మనవి, మీకిచ్చిన తలాంతులు మీవి. అయితే ముఖ్యంగా స్వార్థ సేవ అనేది చాలా గొప్ప విషయం. కొంతమంది నేను యూట్యూబ్లలో చూస్తూ ఉంటా, కొంతమంది అవమానించబడుతూ ఉంటారు రోడ్లలో. మరి సహోదరులు, అమ్మలు, మరి సిస్టర్స్ చాలామంది స్వార్థ ప్రకటించి మరి రోడ్లలో దూషించబడుతుంటారు. ఎంత గొప్ప భాగ్యమో అది. ఎందుకంటే సత్యము అలాగే ఉంటుంది. సత్యం అంటేనే మీదికి వస్తారు, సత్యం అంటేనే తోసివేస్తారు. ఇంకా భయంకరమైన విషయాలు ఏంటంటే, మనం ఎవరినైతే అభిమానిస్తామో, ఎవరినైతే మంచిగా సహోదరులు మరి మన సంఘస్థలను ప్రేమిస్తామో వాళ్ళే ద్వేషిస్తారు. ఇది చాలా భయంకరమైన విషయం. ఇలాంటి విషయాలు తట్టుకోవాలంటే దేవుని సహాయం ఉండాలా, గుండె ధైర్యం కూడా ఉండాలా. మొన్నటికి మొన్న ఇంకొక సంఘటన జరిగింది. అదే నేనెంతో అభిమానించే ఆ విశ్వాస కుటుంబము పరిచర్యకు సడన్గా స్టాప్ చేస్తున్నాం, ఇంకా మీరు రావద్దు అని చెప్పడము ఎంతో బాధాకరమైన విషయం. ఈ సంఘటన జరగకముందే ఒక దైవదాసుడు పాడిన పాట నాకు జ్ఞాపకం వచ్చేది. నమ్మకమైన దేవుడువైన నీవే చాలు యేసయ్యా, ఆప్తులైన వారే హాని చేయొచ్చు, మిత్రులే నిలవకున్నను అనే పాట. మరి
కష్టకాలమందు గుండె జారిపోయిన ఈ యొక్క పాట నన్ను ఎంతగానో ఆదరించింది. చూడండి, దేవుడు ఎంత గొప్పవాడు. ఆయన తన విశ్వాస్యతను పోగొట్టుకోలేదు. ఆయన తన విశ్వాస్యతను పోగొట్టుకోకుండా మరి ఆదరించే దేవుడై ఉంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదే ఈ యొక్క సందేశం యొక్క ముఖ్య ఉద్దేశము. నేనేమంటానంటే, మీరే నిజమైన కథానాయకులు. అది కాకుండా దినములు చెడ్డమైనది కాబట్టి మీరు ఇంకా పురికొల్పబడాలనేసి పౌలు చెప్పినట్టుగా నేను చెప్తుంటున్నాను. శ్రమ వచ్చే కొద్దీ నెమ్మదించి ఆ తర్వాత దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి విజ్ఞాపన చేసి బలము పొంది వెళుతూనే ఉండాలా. ఈరోజు ఇది సెల్ఫ్ మోటివేషన్ అనేసి అనుకుంటాను. ఎందుకంటే సామెతల్లో మరి సొలొమోను రాజు ఒక మాట అంటాడు, మరి శ్రమదినమందు నీవు కృంగిన ఎడలా నీవు చేతగాని వాడవదవు, మరణంకు జోగుచున్న వారిని నువ్వు రక్షింపవా. అంటే అర్థం ఏంది? నీవు శ్రమదినమందు కృంగకోకుండా నిన్ను నీవు నిలబెట్టుకో. అంటే సెల్ఫ్ మోటివేషన్ గురించి మాట్లాడుతుంది ఆ వాక్యం అన్నమాట. కాబట్టి నువ్వు కృంగకూడదు. నీవే నిజమైన దైవ సేవకుడు, నీవే నిజమైన క్రైస్తవుడు. కాబట్టి ఈ యొక్క సందేశము చాలా నేను హెల్త్ బాగలేకపోయినా పరిశుద్ధాత్మ నడిపింపులో నేను ఈ యొక్క సందేశాన్ని చెప్పవలసి వచ్చింది. చివరిగా ప్రేమైన దేవుని బిడ్డలారా, కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. ఖచ్చితంగా ఈ వాక్యం ద్వారా దేవుడు మీతో మాట్లాడుతాడని నేను నమ్ముతున్నాను, మాట్లాడాడని నమ్ముతుంటున్నాను. ఈ యొక్క వాక్యాన్ని ఎంతమంది అయితే చూస్తూ ఉంటారో వారితో దేవుడు ఖచ్చితంగా మాట్లాడతాడని నాకు నమ్మకం ఉంది. మనం కళ్ళు మూసినట్లయితే ప్రార్థన చేసుకుందాం. మహాదేవ, మహోన్నతుడ, పరిశుద్ధుడైన దేవ, ఓ క్రైస్తవుడా, నీవే నిజమైన కథానాయకుడు అనే టైటిల్ ఇచ్చి మీ బిడ్డలతో మీరు మాట్లాడిన స్తోత్ర వందనాలు. ఈ యొక్క వాక్యాన్ని ఎంతమంది అయితే విన్నారో వారిలో ఈ వాక్యం ఉంచి ఫలింపచేయండి. ఆత్మాభిషేకం ఇవ్వండి. నా విపరీతమైన పోరాట పటిమను అనుగ్రహించండి. పరిశుద్ధాత్మ నడిపింపును ప్రార్థన యోధులుగా తయారు చేయమని అడుక్కుంటున్నాం ప్రభువా. ఎంతమందికైతే ఈ సందర్భంలో పరిశుద్ధాత్మ దేవుడు అనాయింటింగ్ లేకుండా ఉందో వారి అందరికీ పరిశుద్ధాత్మను కుమ్మరించండి. వారందరికీ పరిశుద్ధాత్మను కుమ్మరించండి. వారందరికీ పరిశుద్ధాత్మను కుమ్మరించండి. ఎంతమంది అయితే రోగముల చేత ఉంటున్నారు, ఎంతమంది అయితే రోగముల చేత బాధపడుతున్నారు, ఎంతమంది అయితే వ్యసనాల చేత బాధపడుతున్నారు, ఎంతమంది అయితే వ్యసనాల చేత బాధపడుతున్నారు, యేసు నామములో నేను అగ్ని చేత అధికారము చేత వ్యసనాలను కొట్టివేస్తూ, అగ్ని చేత అధికారముల చేత నాయన రోగములను కొట్టివేస్తుంటున్నాను. మరణ భయం నుండి విడిపించండి. దీర్ఘాయుష్ను అనుగ్రహించండి. ఎవరైతే ప్రార్థనలు ఏకీభవిస్తుంటున్నారో వాళ్ళకు దీర్ఘాయుష్ను అనుగ్రహించండి. మరణ భయం నుండి విడిపించండి. ప్రతి సమస్య నుండి విడిపించమని ప్రాధేయపడుతుంటున్నాను. నీకే స్తోత్రంలో వందనాలు చెల్లిస్తుంటున్నాను. దేవా, దీవించండి, ఆశీర్వదించండి, నీ రాకడకు సిద్ధపరచండి, స్వార్థికులుగా మార్చండి, నాయన నిజమైన హీరోలుగా మార్చమని నాయన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఈ యొక్క సందేశాన్ని విన్న మీకు హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. మరొక సందేశంతో మేము ముందు ఉంటాను. అంతవరకు సెలవు. మా కొరకు ప్రార్థిస్తూనే ఉండండి. మీ కొరకు మేము ప్రార్థిస్తూ ఉంటాము. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.